కావ్య గుడికి వెళ్ళి వచ్చేసరికి రాజైతే బాబు ఏడుస్తూ ఉండడంతో ఎత్తుకొని అలా బాధపడుతూ ఉంటాడు. తను అలా ఉండడం చూసేసి కావ్య వెంటనే వచ్చేసి "ఏమైంది? బాబు ఎందుకు అలా ఏడుస్తున్నాడు?" అని చెప్పేసి అడుగుతూ ఉంటుంది. తెలియదు. ఏమీ అర్థం కావట్లేదు. పొద్దున్నుంచి ఇలాగే ఏడుస్తున్నాడు" అనగానే వెంటనే కావ్య చలించిపోయి "ఎందుకు ఏడుస్తున్నారు? ఒకసారి ఇలా ఇవ్వు" అని చెప్పేసి ఆ బాబునైతే తీసుకుంటూ ఉంటుంది. తీసుకొని ఆ బాబును "ఏమైంది నాన్న?" అని చెప్పేసి తను అలా చూస్తూ ఉండగానే వెంటనే ఆ బాబు అయితే బాగా కాలిపోతూ ఉంటాడు. "అయ్యో! ఇంత జ్వరంగా ఉంది. మీరిలా ఎత్తుకొని ఏం చేస్తున్నారండి ఇంతసేపటి నుండి" అని చెప్పేసి బాగా తిడుతూ ఉంటుంది కావ్య. ఆ బాబుని ఎత్తుకున్న వెంటనే "బాబుకు చాలా జ్వరంగా ఉంది. తొందరగా హాస్పిటల్‌కి తీసుకెళ్దాం పదండి" అనగానే "ఇప్పుడు హాస్పిటల్‌కి తీసుకెళ్దామా? ఓకేనా? హాస్పిటల్‌కి వెళ్ళాల్సిందేనా?" అంటే "మీరసలు కన్న తండ్రేనా? అసలు మీరేం అర్థం చేసుకుంటున్నారు బాబు గురించి" అని చెప్పేసి బాగా రాజుని తిడుతూ కావ్య అయితే ఆ బాబుని ఎత్తుకొని "తొందరగా వెళ్లి హాస్పిటల్‌లో చూయిద్దాం రండి" అనగానే "లేదులే సిరప్ రాస్తానన్నది డాక్టర్‌కు ఫోన్ చేస్తే చెప్తుంది కదా" అనగానే "పసిపిల్లల విషయంలో అస్సలు ఆలస్యం చేయొద్దు. ఎందుకంటే వాళ్ళని డాక్టర్ పర్యవేక్షణలో ఉంచాలి. అంతేకాని ఇలా ట్రీట్మెంట్ తీసుకోకూడదు. తొందరగా వెళ్దాం రండి. బాబు బాగా ఏడుస్తున్నాడు" అని చెప్పేసి కావ్య హడావుడి చేస్తూ ఆ బాబుని ఎత్తుకొని ఇంకా హాస్పిటల్‌కి వెళ్దామని రాజుకి చెప్పేస్తూ ఉంటుంది. ఇంకా రాజైతే ఎందుకంటే తనకు ఎప్పుడూ ఇలాంటి అనుభవం లేదు కాబట్టి తను ఏం చేయలేక సరే అని కావ్య చెప్పినట్లుగా వినుకుంటూ సరే హాస్పిటల్‌కి వెళ్దాం పదా అని చెప్పేసి ఇద్దరు కలిసి ఇంకా బాబుని ఎత్తుకొని అయితే బయలుదేరి కిందికొస్తూ ఉంటారు. మరి కిందికొచ్చిన తర్వాత ఏం జరగబోతుంది? ఏం జరుగుతుంది? అనేది నెక్స్ట్ ఏంటో చూద్దాం. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. థాంక్ యూ ఫర్ వాచింగ్.